మమతా బెనర్జీకి భారీ ఎదురు దెబ్బ తగిలింది. ప్రతిపక్ష నాయకుడి పదవికి అభిషేక్ బెనర్జీ నామినేట్ చేసిన వ్యక్తిని తిరస్కరించారు మెజార్టీ ఎమ్మెల్యేలు. 80 మందిలో 60 మంది 59 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు రీటాబ్రత బెనర్జీ అంటే అతనితో కూడా కలిపితే 60 మంది అవుతారు. రీటాబ్రత బెనర్జీకి 59 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఇచ్చారంటే మొత్తం 60 మంది కలిసి స్పీకర్ దగ్గరికి వెళ్ళి మాదే అసలీ తృణమూల్ కాంగ్రెస్ అంటే మెజారిటీ సభ్యులు ఎవరినైతే అంగీకరిస్తారో వాళ్లే కాబట్టి ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా రీటాబ్రత బెనర్జీని అంగీకరించారు. స్పీకర్ అనౌన్స్ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా శుభేందు అధికారి ఉంటే విపక్ష నేతగా రీటాబ్రత బెనర్జీ ఉంటారు తృణమూల్ కాంగ్రెస్ నాయకుడిగా. దీంతో ఇప్పుడు మమతా బెనర్జీ పార్టీ కమిటీలన్నీ రద్దు చేస్తూ నిర్ణయించింది. రేపో మాపో పార్లమెంటులో వాళ్ళకి 29 సీట్లు ఉన్నాయి. ఆ 29 మందిలో కూడా మెజార్టీ దాదాపు 25 మంది దాకా ఇట్లాగే అసలు తృణమూల్ కాంగ్రెస్ మాదేనని ప్రకటించుకుని స్పీకర్ దగ్గరికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారన్నటువంటి మాట వినబడుతోంది.